అసలు పార్టీ విలీనం కాకుండా ఒక మ్యాజిక్ నెంబర్తో కూడినటువంటి ఎమ్మెల్యేలతో లెజిస్లేచర్ పార్టీ విలీనం కావచ్చా? అనేక సందర్భాల్లో చూసాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఇది అంతటా జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది. 14లో జరిగింది, 18లో జరిగింది. రాజ్యసభలో తెలుగుదేశం రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమైంది. అవును. ఇప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ కాంగ్రెస్ పార్టీలో అతి త్వరలో బీఆర్ఎస్ శాసనసభ పక్షం, శాసన మండలి పక్షం విలీనాలకు సిద్ధమవుతున్నాయి. సో మీరు మూడో ప్రశ్నలు చెప్పారు, ఒక్కొక్క పువ్వు వేసి చందమామ అని. సో ఆ పూలు మొత్తం కాలే. క్వశ్చన్ చెప్తాను. ఒక్కొక్క పువ్వు వేసి చందమామలో పాట బతుకమ్మ పూర్తి కాలే. ఇంకా పూర్తి అయినాక డెఫినెట్ గా అదే జరుగుతుంది. దాని గురించి మాట్లాడదాం. ఈ విలీనం అనే ప్రొవిజన్ ఏంటి? విలీనం అనే ప్రొవిజన్ మీరు లోక్సభ డాక్యుమెంట్స్ లో యాంటీ డిఫెక్షన్ లా చదవండి, క్లియర్ గా ఉంటుంది. లోక్సభ మీరు గూగుల్లో కొట్టండి యాంటీ డిఫెక్షన్ లా లోక్సభ డాక్స్ అని మీకు వస్తుంది. సో అందులో ఏంటి, ఒక ఒరిజినల్ పార్టీ గనక ఒక మెంబర్ ఇంకో పార్టీలో విలీనమైతే అవును ఎగ్జంప్షన్ క్లాస్ అది నాట్ ది సబ్స్టాన్షియల్ క్లాస్ కాదు. అది విలీనం అనేది ఎగ్జంప్షన్ క్లాస్. అంటే ఏ పరిస్థితుల్లో యాంటీ డిఫెక్షన్ లా అట్రాక్ట్ కాదు అని ఒక ఎగ్జంప్షన్ ఏమిచ్చారు. ఇప్పుడు అన్నకు ఒక పార్టీ మరో పార్టీలో విలీనం అవుతుంది. ఒక్క సభ్యుడు నేను విలీనం కానంటాడు, డిస్క్వాలిఫై అవుతాడు. మన ఆయన పార్టీ విలీనమైంది కానీ ఈయన పార్టీ ఆ పార్టీలో కొత్త పార్టీలో చేరనంటాడు. ఇదే ప్రశ్న శోభా నాగిరెడ్డి గారికి వచ్చింది. సో మా ఇంటికి వచ్చాడు. అప్పుడు అయితే సార్ ప్రజారాజ్యం మా పార్టీ విలీనం అవుతుంది కాంగ్రెస్ లో, నేను చేరదలుచుకోలేదు కానీ మా పార్టీ ఉండదు. పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన ప్రజారాజ్యం ఉండదు కదా. మరి నేను పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి విలీనానికి అంగీకరించకపోతే నేను డిస్క్వాలిఫై అవుతానా, మీరైతే చెప్తారని నా దగ్గరకు వచ్చారా. మా ఇంటికి వచ్చినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను, అమ్మా మీరు కారు, ఎందుకంటే రాజ్యాంగం క్లియర్ గా చెప్తోంది మీకు ప్రొటెక్షన్. మీరు ఒక్కరు ఒప్పుకోకపోయినా మీకు మీ సభ్యతకు పోదు. ఏం చెప్తోంది రాజ్యాంగంలో? ఒక విలీనాన్ని, ఒక పార్టీ మరో పార్టీలో విలీనాన్ని 2/3 3/2 ఎంపీలు కనుక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒప్పుకుంటే వారు యాంటీ డిఫెక్షన్ లా అట్రాక్ట్ కాదు వారికి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 18 మంది ప్రజారాజ్య ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో, ప్రజారాజ్య కాంగ్రెస్ లో విలీనమైంది. ఒరిజినల్ పార్టీ విలీనమైంది. 12 మంది ఎమ్మెల్యేలు కనుక ఒప్పుకుంటే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు, వాళ్ళు డిస్క్వాలిఫై కారు. 17 మంది ఒప్పుకున్నారు, ఒక్క శోభా నాగిరెడ్డి ఒప్పుకోలే. ఒకవేళ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ చిరంజీవి నిర్ణయం తీసుకొని ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశాడు కానీ 10 మంది ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు. ఏమైతుంది అప్పుడు? ఆ ఎగ్జంప్షన్ కొరకు వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుందా లేదా తేలటానికి మెజర్ క్లాస్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఒరిజినల్ పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటరీ పార్టీలు విలీనానికి అవకాశమే లేదు చట్టం. దాని కంప్లీట్ డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్. నేను ఒక సింపుల్ ఇంకా కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను ఈశ్వర్. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఎన్నడో బీఆర్ఎస్ లో విలీనమైంది, అవునా కదా? అవును. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరండి? ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది, ప్రజారాజ్యం లేదు కదా. ఇప్పుడు విలీనమైతే ఉండదు కదా. లెజిస్లేచర్ వేరు, పార్టీ వేరు, 2 కంపెనీలు విలీనమైతాయి. అప్పుడు బయటకు వచ్చింది ఏది? ఒకటే కంపెనీ ఉంటది కదా. అవును. 2 కంపెనీలు ఉండవు కదా. వన్స్ ఒక కంపెనీ మరో కంపెనీలో మెర్జ్ అయితే ఆ కంపెనీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. కొత్త కంపెనీ మాత్రమే ఉంటుంది, మెర్జర్ ఎంటిటీ మాత్రమే ఉంటుంది కదా. సింపుల్ ప్రిన్సిపల్ కదా. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది, ప్రజారాజ్యం లేదు కదా ఇప్పుడు. కానీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనమైన కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది? అసలు మళ్ళీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కూడా ఉంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు? సిఎల్పీ నేతనే కదా. సిఎల్పీ లేదు కదా, విలీనం అయిపోయింది కదా. సిఎల్పీ విలీనమైనాక సిఎల్పీ నేత ఎట్లుంటో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇప్పుడు కాదు, ఆ సిఎల్పీ విలీనమైన టర్మ్ లోనే, ఇప్పుడంటే కొత్త అసెంబ్లీ, ఆ టర్మ్ లోనే బట్టి విక్రమార్క ఎవరు? సిఎల్పీ నేత కదా. బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అన్న సిఎల్పీ నేతగానే పిలిచారు కదా. అవును. మరి సిఎల్పీ విలీనమైనాక ఇంకో సిఎల్పీ ఎట్లుంటది? అంటే మన పురాణాల్లో ఉంటాం, దేవుడి అంశ. అంటే నరకంలో యముడు ఉంటాడు, యముడు అంశతో ఇక్కడ ఉంటారు. విష్ణుమూర్తి వైకుంఠం నుండి ఇక్కడ అంశతో ఉంటారు. శివుడు కైలాసంలో ఉంటారు, అంశతో ఉంటారు. ఇట్లా అంశాలతో ఉంటారా? విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితి. అది పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ విలీనం ఎలా అవుతుంది? మీరు యాంటీ డిఫెక్షన్ లా క్లియర్ గా చదవండి. ఒరిజినల్ పార్టీ అని ఉంటది, తర్వాత రాజకీయ పార్టీకి గుర్తింపు ఉంటుంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం. లెజిస్లేచర్ పార్టీకి ఏ గుర్తింపు ఉండదు, అది ఓన్లీ ఫర్ విత్ ఇన్ ద హౌస్. లెజిస్లేచర్ పార్టీ అస్తిత్వం అనేది సభలో మాత్రమే. మీకు ఉదాహరణ చెప్తాను. లెజిస్లేచర్ పార్టీ ఎవరు బీ ఫార్ములు ఇస్తారు?
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీఫామ్ ఇస్తారు కదా. అవును సార్. బట్టి విక్రమార్క కూడా ఎవరు బీఫామ్ ఇచ్చారు? రేవంత్ రెడ్డి బీఫామ్ ఇచ్చాడు. కరెక్ట్. మీకు బీఫామ్ ఇవ్వాల్సింది లెజిస్లేచర్ పార్టీ నాయకుడికి కూడా బీఫామ్ ఇవ్వాల్సిన ఎవరు? పార్టీ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అంత పెద్ద నాయకులు ఆయన బీఫామ్ ఎవరు ఇచ్చారు? డీసీని ఇచ్చాడు కదా. అవును. డిఎస్ ఇంటర్వ్యూ చెప్పాను, నేనే వైఎస్ కు 2 సార్లు బీఫామ్ ఇచ్చిన అని. సో ఇవ్వాల్సిందే, ఇంకో మార్గం లేదు కదా. సో అంటే ఇంత క్లియర్ గా ఒరిజినల్ పార్టీ మెర్జర్ కాకుండా ఎట్లా అవుతుంది? పార్టీ అంటే ఎమ్మెల్యేలేనా? పార్టీ అంటే ఎంపీలేనా? అసలు పార్టీ వేరు. పార్టీలో ఎమ్మెల్యేలు ఒక భాగం, ఒక చిన్న భాగం. పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, సర్పంచులు ఉంటారు, ఎంపీలు ఉంటారు. వీళ్ళు లేకుండా లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, సభ్యులు ఉంటారు, పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులు ఉంటారు, రాష్ట్ర కమిటీలు ఉంటాయి. ఇవన్నీ ఏమున్నాయా? లెజిస్లేచర్ పార్టీ విలీనం అయిపోతుందట, ఇవాళ డిస్క్వాలిఫై కారట. అంటే ఇంత దారుణంగా విలీనం అనే క్లాజ్ను ఇవి దుర్వినియోగం చేసుకుంటూ, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ రాష్ట్రం నుంచి దేశం వరకు యాంటీ డిఫెక్షన్లను ఉల్లంఘిస్తున్నారు. దీనిపైన సుప్రీంకోర్టు డిసిసివ్ గా తీర్పు చెప్పి 2/3 ఈ మెర్జర్ క్లాజ్ ను స్ట్రక్ డౌన్ చేస్తే తప్ప సమస్య పరిష్కారం లేదు. సార్, శోభా నాగిరెడ్డి గారి విషయంలో మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో సార్ నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఇప్పుడు 18 మంది ఉన్నటువంటి ప్రజారాజ్యంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, 17 మంది ఓకే. కానీ శోభా నాగిరెడ్డి గారు ఏంటి అన్నప్పుడు మీరు డిస్క్వాలిఫై కారు అని చెప్పారు. కానీ ఏ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటారు ఆవిడ? ఇప్పుడు ఆమె ప్రజారాజ్యం పర్పస్ ఆఫ్ ద అసెంబ్లీ, అప్పటి వరకు ఆ పార్టీ ఎమ్మెల్యే ఉంటారు. అదే పార్టీ ఉంటారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్నాడు, ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే? అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేనే. మీరు రికార్డు చూడండి, అసెంబ్లీ రికార్డులు తెలుగుదేశం ఎమ్మెల్యేగానే ఉన్నారు. సవితానంద రెడ్డి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి, ఏ పార్టీ ఎమ్మెల్యే? మీరు లిస్టులు చూడండి. సవితానంద రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫర్ ద పర్పస్ ఆఫ్ లెజిస్లేటివ్ రికార్డ్స్. డిస్క్వాలిఫై అయినా కావాలి, రిజైన్ అయినా చేయాలి, ఎక్స్పెల్ అయినా చేయాలి. 3 కాలే కదా. ఆమె ఎప్పటిదాకా ఆ పార్టీ మెంబర్ ఉంటారు, ఆమె డిస్క్వాలిఫై చేయాలి. కాలే. ఆమె ఎక్స్పెల్ కాలే. 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత వేరే మళ్ళీ టర్మ్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ల పోటీ చేస్తారు, మళ్ళీ వెళ్తుంది. దట్ ఇస్ డిఫరెంట్ కేసు. సో అందువల్ల చాలా క్లియర్ గా యాంటీ డిఫెక్షన్ లాలోని మెర్జర్ క్లాజ్ ఇవాళ సర్వ సమస్యలకు మూలం. ఇవాళ ఇంత బ్లేటెంట్ గా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందంటే ఈ సింపుల్ రీడింగ్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా చెప్తుంది ఒరిజినల్ పార్టీ. మీ లోక్సభ డాక్యుమెంట్స్ లో చూడండి, ఒరిజినల్ పార్టీ పదం ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది. దిస్ ఇస్ అన్ ఎగ్జంప్షన్ క్లాజ్ అని. సో ఇది నాట్ ఎ బేసిక్ క్లాజ్ కాదు, అది ఎగ్జంప్షన్. అంటే నీకు ఇది జరుగుతుంది, వారంలో ప్రతిరోజు 8 గంటలు డ్యూటీ చేయాలి, ఎక్సెప్ట్ ఆన్ సండే అని ఉంటుంది. అంటే అర్థం ఇక ఏది రూలు రోజు రావాలి, ఎక్సెప్షన్ సండే. లేదు ఆరోగ్యం బాగాలేకపోతే ముందు అనుమతి తీసుకొని రాకూడదు, రాకుండా ఉండాలి, అది ఎక్సెప్షన్ కదా. సో ఇప్పుడు ఏది రూల్ అయింది, ఏది ఎగ్జంప్షన్ అయింది? ఒక రూల్ ఏంటి, నీవు డిస్క్వాలిఫై అవుతావు. ఎగ్జంప్షన్ అయింది 2/3 కనుక ఒప్పుకుంటే నువ్వు ప్రొటెక్షన్ ఉంటుంది, నువ్వు డిస్క్వాలిఫై కావు, ఇంతే కదా. సో ఇప్పుడు కంప్లీట్ ఉల్టా అయింది కదా.